శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము. అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి, బుధ, శుక్ర, శనులు, రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఏప్రిల్ నెలలో 13వ తారీఖు నుంచి 19 వరకు చాలా బాగుంది. బాగుందంటే మీ రాశిలోని చంద్రుడు ఉండడము, అలాగే కేతువు కూడా ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్. కొన్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు బయటపడతారు. ధనానికి విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా సంపాదన ఉంటుంది, మీకు చక్కటి సంపాదన ఉంటుంది. ఏమైనా ఒకవేళ సంపాదన లేట్ అవుతుందేమో తప్ప రాకుండా ఉండవు. మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది అంతా కూడా. అలాగే కంఠధ్వని, బాగా మాట్లాడడం శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. అలాగే మీరు అంటే మీకు గాయకులు మీ దాంట్లో ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది. భోజన వసతులు కూడా అద్భుతంగా ఉంటాయి. తరచూ మీరు ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ ఉండడం ఈ వారంలో. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు బాగా పెంచుకోవడము, కొంతమంది వాహన యోగం ఉండడము జరుగుతుందండి. మీకు ఆలోచనలు వస్తుంటాయి, మంచి ఆలోచనలు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు అద్భుతం. ఆ ఆలోచనలు కూడా మీకు కార్యరూపంలో దాలుస్తారు, అందరికీ చెప్తారు, సక్సెస్ అవుతారు. కానీ మీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. కాకపోతే మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి తక్కువ, తల్లి గారి ప్రేమ తక్కువగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి, రైతులు అంటాం కదా, రైతులకి పంటలో నష్టాలు రావడమో, సకాలంలో వాళ్ళకి డబ్బులు చేతికి అందలేకపోవడమో జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, విచారంగా ఉంటారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చదువు విషయంలో కూడా మీరు ఎన్నో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురుబలం ఉండడం వల్ల మీ రాశి వారికి పుత్ర సంతాన యోగం కలగడమే కాకుండా మీ పుత్రులకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీ జాతకం ప్రకారం వాళ్ళు సాల్వ్ అయిపోతూ ఉంటుంది. అద్భుతం. వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పుత్రులే కాదని పుత్రికలు కూడా సంతానం. అంతేకాకుండా సాహిత్య రంగంలో మీరు చాలా అద్భుతంగా మీరు ముందంజలో ఉంటారు. రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ధనయోగం మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీ రాశి వారికి స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. కళారంగం అంటారు, దీన్ని కళారంగం అంటాము. సాహిత్యము, సంగీతము, నృత్యము, సినిమా రంగము, టెలివిజన్ రంగం అంటాం కదా, అవన్నీ కూడా చాలా అద్భుతం. పైగా మీకు పొలిటికల్ రంగంలో ఉంటే మీకు మినిస్టర్ పోస్ట్ రావడానికి అవకాశం ఉంది, కురుడిస్తాడు. అలాగే మంత్రసిద్ధులు జరుగుతాయి. ఎప్పుడు మీరు చక్కగా మాట్లాడే శక్తి ఎక్కువ, మాట నేర్పడతారేమో ఎక్కువ. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఇటువంటివన్నీ మీ ఇంట్లో చేస్తూ ఉంటారు. భోజన వసతులు బాగుంటాయి. ఎదుటి వాళ్ళకి పెట్టి పోషించే శక్తి మీలో ఉంటుంది. అద్భుతం. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్, దాంట్లో కూడా మీరు స్పెక్యులేషన్ బాగుంటుందండి. అద్భుతంగా రాణిస్తారు. కాకపోతే సప్తమ స్థానంలో రవి బుధులు. యాక్చువల్గా సప్తమ స్థానంలో రవి బుధులు ఉంటే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారండి. సప్తమ స్థానం మీ జాతకంలో కూడా చూసుకోండి. రవి బుధులు ఉంటే మంచి కళత్రం అందమైన భార్య అంటాం, అందమైన భర్త వాళ్ళు వస్తారట. అనుకూలవంతమైన భార్య, అనుకూలవంతమైన భర్త, చక్కటి అన్యోన్య దాంపత్యం అలా ఉంటాయి. ఇక్కడ ఏముంది, శని శుక్ర రాహులు కూడా ఉన్నారు కదా. నిత్యం రాహు అయితే నిత్యం విచారంగా ఉండడము, శారీరక బాధ, ఏదో ప్రాబ్లమ్స్, ఏదో కోల్పోయేవనే బాధలు, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాహు వలన. అలాగే శని వలన దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడము, అలాగే వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి భోజనాలు చేయడము, దోష శరీరము, దేశ సంచారం అంటాం అదొకటి, ఇవన్నీ ఉంటాయి శని వలన. అలాగే సప్తమ స్థానంలో శని, సప్తమ స్థానంలో రాహు కూడా తప్పండి. భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్యం జీవితం తక్కువ. అంతేకాకుండా
దగ్గరగా వచ్చే సంబంధాలు కూడా దూరం అయిపోతుంటాయి. ఓ పట్టాన సంబంధాలు కుదరవు, పెళ్లి సంబంధాలు అనమాట తక్కువగా ఉంటాయి. మీ భార్యాభర్తలే కాదండి, మీ వ్యాపారంలో కూడా నష్టాలు రావడానికి, భాగస్వాముల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది. రవి అష్టమ స్థానంలో ఉండడం వలన శారీరక మానసిక బాధలు ఎక్కువ ఉంటాయి మీకు. 12th హౌస్ లార్డ్ కూడా అష్టమాలు అయ్యాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి. కానీ 12వ ఇంటి వాడుగా ఉన్నాడు కాబట్టి తలవంతనంగా వచ్చే ధనయోగము, అత్తగారింటికి సంబంధించిన ఆస్తిపాస్తులు, అంతేకాకుండా మీరు కోర్టు సంబంధించిన లారీ రేటుకి సంబంధించిన వాటిలో కూడా కొద్ది గొప్ప అనుకూలమైన పరిస్థితులు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో గురుడు ఒక్కడు సపోర్ట్గా ఉన్నాడు మీకు. ఆయన ఒక్కడే మిమ్మల్ని బ్రహ్మాండం కాపాడుతాడు. పైగా ఆయన సప్తమ స్థానాధిపతి అయ్యాడు, భర్త స్థానం, అతను భార్య స్థానం అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా భార్యాభర్తల విషయంలో వాళ్ళు సపోర్ట్గా బాగానే ఉంటారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో కనుక గురుడు ఉండడం వల్ల విదేశీ పర్యటన చేస్తారు. అంతేకాకుండా చదువులో ఆటంకాలు లేకుండా విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, నదుల్లో స్నానాలు, గంగా స్నానాలు ఇవన్నీ మీకు చక్కగా ఉన్నాయి. వేద పండితులకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వాళ్ళందరికీ కూడా గురుబలం భాగ్యస్థానం ఉంది కాబట్టి ఎదురు లేకుండా ఉంటారు అనడంలో సందేహం లేదు. మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో గురుడు చాలా మంచి మంచి యోగాలు ఇస్తాడండి మీకు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలోనూ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా వాటిలోనూ, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, విద్యా సంస్థలు గాను, బ్యాంకింగ్ సంబంధించిన విషయాల్లోనూ ఇటువంటి వాటిలో గురుబలం బాగుంటే అద్భుతంగా రాణిస్తారని అంటాం. కాబట్టి గురుడు ఉన్నాడు. ధర్మకార్యాలు, శుభకార్యాలు ఇవన్నీ చేయడానికి భాగ్యంలో ఉన్న గురుడే కారకుడవుతాడు. 10th హౌస్ ప్రొఫెషన్ కూడా బాగుందండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కదా, ఇది కూడా అంతే. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నా కూడా మీరు విదేశ పర్యటన చేయడానికి, దూర ప్రాంతాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఉద్యోగ రీత్యా బహుశా మీరు విదేశాలకు వెళ్తారేమో, అక్కడ ఉద్యోగాలు చేస్తారు. అలాగే ఉద్యోగాల రీత్యా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము వాళ్ళ ఉద్యోగాల కంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు చెప్పుకుందాం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 11వ భావంలో కుజుడు మాత్రం ఏమాత్రం బాగాలేదండి. అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి కుజుడు, ఇందాక చెప్పాను, అష్టమాధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థితిలో ఉండడము, రవి అష్టమంలో ఉండడము ఇది చాలా తప్పు. రవి కుజుల కాంబినేషన్ మీకు సపోర్ట్గా లేరు. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో మీకు చాలా చాలా ఇబ్బందులు కలుగుతాయి. భూముల విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, భూముల విషయంలో చిన్న ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మన్ననలు పొందలేరు. సో అది పక్కన పెడితే మీకు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యనారాయణుడు. సూర్య భగవాన్ని పూజించడం వలన, సూర్య భగవానికి నమస్కార ప్రియుడు కాబట్టి నమస్కారం చేసుకోవడం వలన, సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అవడం వలన సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవడము, అలాగే కుజుడు నీచస్థితిలో ఉండడం వలన అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు కారణము కుజుడే. కుజుడు యొక్క బలం లేకపోతే మీరు అనారోగ్య సమస్యలతో అలాగే ఉంటారు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి ఎప్పుడూ కూడా దండం పెట్టుకుని ఉండడము. ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః 100 సార్లు చేయండి. కూర్చోండి, ఇక్కడ కూర్చొని ఓం శం శరవణ భవాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చదువుకుంటే కనీసం పూజలు చేయలేకపోయినా ఈ శరవణ భవాయ నమః అనే మూలమంత్రం చేయడం వల్ల శం మిలికిసా అనమాట. శం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి, కోర్టు కేసుల నుంచి, రియల్ ఎస్టేట్ లాంటి భూముల నుంచి, తగాదాల నుంచి, వాటి నుంచి కూడా ఖచ్చితంగా బయటపడతారు. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పెళ్లి అవడానికి అవకాశము, సంతానం విషయంలో కూడా అద్భుతమైన సంతానం. ఈ విధంగా మీ కన్యా రాశి వాళ్ళకి ఉంది. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి. 3 గ్రహాలంటే మేజర్ గ్రహాలండి. అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడము, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితము సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా
కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాసులు అంటే కొన్ని రాసుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి. మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం అయితే అవుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన, రాహు వలన, కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా? పోవంటారా? తక్కువగా ఉండమంటారా? అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.